ఓకే. ఇక్కడ వాట్ ఈస్ జెంకిన్స్ సిఐసిడి కాన్ఫిగర్ అని చెప్పారు. అండ్ సిఐసిడి వాట్ ఈస్ జెంకిన్స్ సిఐసిడి కాన్ఫిగర్ అంటే ఇది నాట్ ఈజీ అండి. ఇది సింపుల్‌గా చెప్పే కాదు. సిఐసిడి అంటే ఇక చాలా ఇమేజెస్ ఉంటాయి. సో, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ ఉంటది. కంటిన్యూయస్ డెలివరీ ఉంటది. కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఉంటది. నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వెనెవర్ కోడ్ కమిట్ చేంజెస్ ఆటోమేటికల్లీ బిల్డ్ ద ఆర్టిఫాక్ట్స్ by using of build records, policies, and అని చెప్పేసి సో we generate the SSH keygens in a Jenkins user, then we'll get the private key and public key. Public key we need to add into the managed, deploys in the Git repository, and private key we need to add it into the managed credentials of Jenkins dashboard. Then we are we are select to the freestyle pipeline jobs, and then we are provide to the SCM path. SCM means source code management URL, and we provide to the master branch or sub branches. Then we'll build by using after everything configure, we can save this job. Then by using our build now, we build the job, and we can check the output by using of console output. And the deployment we are using to after build the artifacts, we are test the application by using of Tomcat. And then we are finalize the artifacts, and before going to the production environment అని ఇట్లా డిప్లాయ్మెంట్స్ ఇలా చేస్తామని చెప్తాను. సో వాట్ ఈస్ if you want to store the something in the Kubernetes, where you store the Kubernetes. Okay, if you want something store into the Kubernetes, if అంటే Kubernetes లో స్టోర్ చేయడానికి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈటీసీడీ కదండి. సో ఈటీసీడీలోనే కదా మనం వాడేది. ఇఫ్ యూ వాంట్ టు హౌ టు ఫర్ ఎగ్జాంపుల్ అదే కొడుతున్నా, హౌ టు స్టోర్ ద credentials in a Kubernetes. So we should encrypt the encryption provider such as key management, and our key and secrets would be most management storage key vault. Okay, ఈ డేటాబేస్ నే వాడతారు అక్కడ. అక్కడ MySQL డేటాబేస్ నో మోంగోడిబినో ఏదో ఒకటి వాడి ఈటీసీడీగా అవర్ క్రెడెన్షియల్స్ యూజర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తారనమాట. ఓకే, let me go to the other question. If you how to do the Jenkins cron jobs, how to set up అని అడిగారు. how to schedule the Jenkins jobs. సో ఇది ఓపెన్ చేస్తా. సో క్రాన్ జాబ్ విత్ యూజ్ ఆఫ్ క్రాన్ జాబ్ ద్వారానే మేము షెడ్యూల్ చేసేది. అంటే బిల్డ్ ట్రిగర్స్ మనకు మనకి క్రాన్ జాబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ క్రాన్ జాబ్లో మనం ఇచ్చేసి ఒక ఏ టైంకి మనకు షెడ్యూల్స్ కావాలో మనం ఇవ్వచ్చు అనమాట. అది అవర్లీ బేస్డ్గా. ఇక్కడ చూడండి, న్యూ ఐటమ్ అని ఇచ్చారు. న్యూ ఐటమ్, ఫ్రీ స్టైల్, ఆ తర్వాత బిల్డ్ తర్వాత source code management, execute the shell, and echo I am building, and the post build actions, check the build now ద్వారా console output చూడాలి, and hand schedule the చూడండి Jenkins job. ఓకే, ఈ Jenkins job బిల్డ్ ట్రిగర్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ ట్రిగర్స్ ఏముంటాయి, ట్రిగ్గర్ బిల్డింగ్ ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ బిల్డ్ పీరియాడికల్లీ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ షెడ్యూల్ అని ఉంది. ఈ షెడ్యూల్లో క్రాన్ ట్యాబ్ ఇస్తారు. ఐ థింక్ H-Y, H మీన్స్ సేవ్ ద కాన్ఫిగరేషన్. సో ఈ క్రాన్ ట్యాబ్ గురించి నాకు చెప్పాలనే ఉంది. ఇది ఎలా షెడ్యూల్ చేస్తుంది అని. ఈ బ్లాగ్ కూడా మంచిగా ఉంది, మీకు షేర్ చేస్తాను. ఓకే,
సో ఇది క్రాన్ జాబ్ షెడ్యూలింగ్. బట్ క్రాన్ జాబ్ ఎలా షెడ్యూల్ చేయాలో లైనక్స్లో నేను లైనక్స్ పార్ట్లో చెప్తాను. సో లెట్ మీ గో టు ద హౌ టు లాంచ్ EC2 మిషన్స్ యూజింగ్ జెంకిన్స్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. ఇట్లా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి. హౌ టు సెట్ అప్ ద సర్వర్ బై యూజింగ్ జెంకిన్స్ పైప్లైన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇక అంతే. ఎలా చెప్తాం? ఇలా చెప్తే ఇలా అడిగితే లాగిన్ అడ్మిన్ మేనేజ్ జెంకిన్స్ అండ్ ప్లగిన్ చెక్ ద బాక్స్ ఆల్ ద ప్లగిన్స్ ఇన్స్టాల్ డౌన్లోడ్ ద ఇన్స్టాల్ ద రీస్టార్ట్ ద బటన్. ఓకే, ఒక లాంచ్ ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి త్రూ జెంకిన్స్ ద్వారా అంటే బై యూజింగ్ ఆఫ్ టెరాఫామ్ అని చెప్పాలి. టెరాఫామ్ కోడ్ని మేము సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో నుంచి వి ఇంటిగ్రేటెడ్ విత్ జెంకిన్స్ సర్వర్. ద సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ repository we are providing to the SCM. So our source code we are private repository, that's why we are providing the traditionals. Then we'll require plugins installed in the managed Jenkins Terraform related, and after save the jobs and we are used to build now to I mean, we are creating the by using a Terraform to create the resource server in a AWS cloud. That's why we are select the plugins related to AWS Terraform. Then we are creating the resources EC2 server. ఇట్లా ఏదో మనకి ఐడియా ఉన్న టెరఫామ్ కోడ్, క్లౌడ్ ఫార్మేషన్ టెరఫామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో అది చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ అ టెనెంట్ ఐడి అని అడుగుతారు. సో నేను చెప్పే ఆన్సర్స్ చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ అ టెనెంట్ ఐడి ఇన్ Azure? అది టెనెంట్ ఐడి అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, నేను హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్ Azure అండ్ Azure DevOps అని చెప్తాం కదా. అది టెనెంట్ ఐడి ఏంటంటేనే మనం అదేంటి కొత్త పదంగా విన్నట్టు లేటెన్సీ ఇచ్చినాం అనుకో ఇంకంతే. ఇంకా ఆ జాబ్ ఇంటర్వ్యూ కూడా అయినట్టే. ఇక అదే నాకు ఫస్ట్లో విన్నప్పుడు కొత్తగా అనిపించింది. ఆ టెనెంట్ ఐడి ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నాకేమర్థమైందంటే మనం ఒక Azure అకౌంట్ క్రియేట్ చేస్తాం. అది ఒక యాక్టివ్ డైరెక్టరీ మీద డిఫాల్ట్ యాక్టివ్ డైరెక్టరీ మీద క్రియేట్ అవుతుంది. అట్లనే ఆఫీస్ 365 అండ్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఒక 4 అకౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ అండర్ టెనెంట్ ఐడి మీదే పనిచేస్తాయి. ఈ అండర్ టెనెంట్ ఐడి మీదే సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ కింద రిసోర్స్ ఉంటాయి. రిసోర్సెస్ ఉంటాయి. అండర్ రిసోర్సెస్లో మనం సబ్నెట్స్, VMs ఇవన్నీ క్రియేట్ చేసి వచ్చుకుంటాం అనమాట. ఓకే, దానికి ఒక డయాగ్రామ్ ఉంది. మీకు ఆ డయాగ్రామ్ చూపెడితే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను డయాగ్రామ్ కూడా సెలెక్ట్ చేశాను. అండ్ లెట్ మీ ఓపెన్ హియర్. ఇక్కడ నేను అంటే కొంచెం నాకు కూడా తెలియదు కాబట్టి దాని ప్రిపరేషన్ కోసం డయాగ్రామ్ సెలెక్ట్ చేశాను. అంటే ప్రతిదీ నేను ఇంటర్వ్యూ టైంలో జస్ట్ అన్ని స్క్రీన్స్లో తీసుకొని మాట్లాడేస్తా. అంటే నాకు డయాగ్రామ్ చూసి ఇంకా ఆన్సర్స్ పారామీటర్స్ అన్ని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటా. సో నేను ఆ రోజు Azure DevOps ఇంటర్వ్యూ అప్పుడు డయాగ్రామ్ అయితే సెలెక్ట్ చేశాను. లెట్ మీ ఓపెన్ దట్ వన్. సో అది చూస్తే మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అసలు ఈ టెనెంట్ ఐడి అంటే ఏంటి అని. ఇది Azure మేనేజర్, Azure ట్రాఫిక్ మేనేజర్. ఇక్కడ మనకి AWSలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటాయి, కానీ దానిపైన ఉండదు అనమాట ట్రాఫిక్ మేనేజర్. ఇంకా లోడ్ బ్యాలెన్సర్లు ఉన్నాయి. ఒకటేమో ఒక రీజియన్కి, ఇంకోటేమో ఇంకో రీజియన్కి. మల్టిపుల్ రీజియన్కి బ్యాలెన్స్ చేసేదే, మల్టిపుల్ రీజియన్లో ఉన్న లోడ్ బ్యాలెన్స్ని మేనేజ్ చేసేదే ఈ ట్రాఫిక్ మేనేజర్ అనమాట. విత్ డిఫరెంట్ రీజియన్. ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ ఒక్కొక్క రీజియన్లో పనిచేస్తుంది. ఆ 2 రీజియన్లో ఉన్న రిక్వెస్ట్ని బ్యాలెన్స్ చేసేదే ట్రాఫిక్ మేనేజర్ అనమాట. ఈ ట్రాఫిక్ మేనేజర్ ఇంటర్వ్యూలో అడిగారు, అందుకని అప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యా. ఓకే, అండ్ దెన్ మీకు చూపించాల్సింది సబ్స్క్రిప్షన్, రైట్?
టెనెంట్ అదొక్కటే కదా. లెట్ మీ ఓపెన్ హియర్. ఓకే. ఇది టెనెంట్ ఐడి. ఓకే. ఈ టెనెంట్ ఐడిలో మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ ఎజూర్, ఎంఎస్ డైనమిక్స్ అండర్లో మైక్రోసాఫ్ట్ ఎజూర్ అనమాట. దాంట్లో సబ్స్క్రిప్షన్స్ దేవ్ సబ్స్క్రిప్షన్, ఐ మీన్ ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ ఇలా ఉంటాయి. ఓకే. అండ్ సబ్స్క్రిప్షన్‌లో మనకి ఆర్‌జే రిసోర్స్ గ్రూప్స్ అనమాట. ఆ రిసోర్స్ గ్రూప్‌లో మనకి వీనెట్, వీఎంలు ఇట్లా క్రియేట్ చేసుకొని ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కింద మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. హ్మ్. ఇది 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 సో, ఎజ్యూర్ డెవాప్స్ అంటే ఈ మధ్యన బాగా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో గూడా. ఎజ్యూర్ డెవాప్స్ అంటే వన్ ఆఫ్ ద సాస్ బేస్డ్ సి/సి/డి టూల్. ఓకే. ఇది వర్క్ విత్ ఎనీ క్లౌడ్ సో, ఇది జెంకిన్ పైప్‌లైన్ అనమాట. డైనమిక్ స్కేలబిలిటీ, మినిమమ్ స్కేలబిలిటీ డిఫరెంట్ టూల్స్. ఓకే. సో, ఎజ్యూర్ డెవాప్స్‌లో నీకేమేమి తెలుసు? ఏమేమి చూసినావు అన్నట్టు అడిగారు నన్ను. అంటే నేను హావ్ ఎక్స్‌పీరియన్స్ అని అంటే, సో, ఎజ్యూర్ డెవాప్స్‌లో నీకేం తెలుసు? నువ్వేం చూసినావు? అక్కడ ఏం పారామీటర్స్ ఉంటాయి అని అడిగారు. సో, ఇక్కడ మరి దాన్ని ఫస్ట్ ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్ అని ఉంటదండి. ఈ న్యూ ఆర్గనైజేషన్‌ని సెలెక్ట్ చేయాలనమాట. ఈ ఆర్గనైజేషన్‌ని యాహ్! పోయింది. ఈ ఆర్గనైజేషన్‌లో మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ మ్యాప్, ఈ ప్రాజెక్ట్స్ అన్నాక అండర్ ఆర్గనైజేషన్‌లో ఇలా ప్రాజెక్ట్స్ అనేవి, న్యూ ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే. ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక పేరు పెట్టితే అది ప్రైవేట్‌లోనో, పబ్లిక్‌లోనో ఏదో ఒక పేరు పెట్టేసి క్రియేట్ చేయండి. ఓకే. ఇది ప్రాజెక్ట్ క్రియేషన్. ఇది ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అండర్ ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉంటాయి? అండర్ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు AWSలో ఏం పారామీటర్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్గనైజేషన్. అండర్ ఆర్గనైజేషన్ వి క్రియేట్ ద ప్రాజెక్ట్. అండర్ ప్రాజెక్ట్‌లో వి హావ్ ఓవర్‌వ్యూ, సమ్మరీ, డాష్‌బోర్డ్, బోర్డ్స్, రిపోర్ట్స్, పైప్‌లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్, అండర్ బోర్డ్స్‌లో వర్క్ ఐటెమ్స్ ఇవన్నీ బ్యాక్‌లాగ్స్, స్ప్రింట్, క్వెరీ, డెలివరీ ప్లాన్స్. సో, ఇలా ఉంటాయని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇతను సో, నిజంగానే అతనికి తెలుసు ప్రాక్టీస్ అయిందా అని. సో, పైప్‌లైన్ అనేది ఇంపార్టెంట్. ఈ పైప్‌లైన్స్, ఎన్విరాన్మెంట్, రిలీజెస్, లైబ్రరీస్, టాస్క్ గ్రూప్, డిప్లాయ్‌మెంట్ గ్రూప్. సో, ఈ పైప్‌లైనే ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే పైప్‌లైన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు జాబ్స్‌లో అదొకటి ఇంపార్టెంట్. ఓకే. ఈ పైప్‌లైన్ యాహ్! లెట్ మీ గో టు ద అంటే ఈ పైప్‌లైన్స్‌ని ఎలా ఎడిట్ చేయాలని చూపెట్టాడు. ఆహ్, ఇన్‌స్టాల్ కమాండ్స్ సంథింగ్ హియర్ వి హావ్ ఏజూర్ సిఎల్ఐ కమాండ్స్ అని ఉంటాయి. ఏజూర్ సిఎల్ఐ కమాండ్స్ ద్వారా అక్కడ మనం ఇక్కడ షెల్ స్క్రిప్ట్స్ వాడతాము. షెల్ స్క్రిప్టింగ్ వాడతాము. అక్కడ ఏజూర్ సిఎల్ఐ కమాండ్ ఇంటర్ఫేస్ వాడతాము. ఇది ఏజెంట్ పూల్ అన్నమాట. సో, ఈ యాడ్ పూల్ అంటే నోడ్ అనుకుంటా. ఐ థింక్ సో. ఈ నోడ్ అనుకుంటా. పూల్స్ అంటే నోడ్స్ ఐ థింక్. ఇట్లా క్రియేట్ పైప్‌లైన్ క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా మనం ఎస్ఎస్‌హెచ్ పోర్ట్స్ ఇవ్వాలి. టిటిపిఎస్ అని, గిట్ రిమోట్, యాడ్ ఆరిజిన్ అని మనం ఇస్తాం గదా! అప్పుడు క్లోన్ అయితాయి గదా! సో, ఐ మీన్ మనం పుష్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు. ఇవి అన్నమాట. ఇది ఏంటని ఇది ఒక హబ్‌స్పోక్ ఆర్కిటెక్చర్. హబ్‌స్పోక్ ఆర్కిటెక్చర్ విత్ వీనెట్ పీరింగ్ ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ టు ఎజూర్ క్లౌడ్. VNet peering. VNet peering from on-premises to Azure and on-premises to AWS. That VPC peering, side-to-side VPN. ఇది సైడ్ టు సైడ్ VPN లాగనమాట. ఈ ఆన్ ప్రెమిసెస్ నుంచి. పీరింగ్ ఎలా చేయాలో అని కూడా ఉంది. బట్ నేను ఇంకా ఎజూర్ క్లాస్ చెప్పట్లేదు. బట్ మీకు ఒక ఐడియా ఉండాలి ఎజూర్‌లో ఎలా క్రియేట్ చేయాలి. సేమ్ అక్కడ వర్చువల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆహ్, సేమ్ పీరింగ్ చేయాల్సొస్తుంది. యాడ్ పీరింగ్ అని సబ్స్క్రిప్షన్స్ ఐడీస్ ఇవ్వాలిక్కడ. అక్కడ మనం వీనెట్‌లు ఇస్తాం. ఇక్కడ సబ్స్క్రిప్షను, ఐడీస్ అంటే మన ప్రొడక్షను అంటే రిసోర్స్ మేనేజర్ ఇచ్చేసిన తర్వాత, రిసోర్స్ గ్రూప్స్ ఇచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్స్ ఇవ్వాలి. ఓకే. ఓకే. పోతా ఉందిగా ఇది. సో, ఈ మధ్యన ఎక్కువ ఎజూర్ డెవాప్సే తప్ప మామూలుగా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద ఎక్కువ అడగట్లేదు. ఓకే. దీంట్లో ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే నన్నడిగింది ఏజెడ్ ఏ ఏజెడ్ సెట్ అని అడిగారనమాట. ఏజెడ్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే
ఏజెడ్ అంటే అవైలబిలిటీ జోన్. ఎక్కడైతే మనం అవైలబిలిటీ జోన్‌ని లేని పక్షంలో వితిన్ రీచ్ వితిన్ అవైలబిలిటీ జోన్ వితిన్ వన్ సింగిల్ అవైలబిలిటీ జోన్‌లోనే కొన్ని సెపరేట్ ర్యాక్స్ క్రియేట్ చేసి ఆ ర్యాక్స్‌లలో సర్వర్‌లని డిప్లాయ్ చేస్తారనమాట. దాన్ని ఏజెడ్ సెట్ అంటారు. ఎక్కడైతే మనకి అవైలబిలిటీ జోన్ లేదో ఆ టైంలో మాత్రమే ఏజెడ్ సెట్‌ని వాడుతారు. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ చాలా సార్లు అడిగారు ఎజూర్‌లో. సో, ఏజెడ్ సెట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నాకు ఈ క్లాస్ ఏజెడ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ గూడా చెప్పాను గదా! 2 బ్యాలెన్సర్‌ని క్రియేట్ జేయడానికి వాడతారు. అండ్ ట్రాఫిక్‌లో బ్యాక్ ఎండ్ పూల్ అంటే ఇక్కడ టార్గెట్ ఇన్‌స్టెన్స్ ఐ మీన్ ఇన్‌స్టెన్స్‌ని మనం పెడతాం గదా! ఆహ్, అట్లా రిజిస్టర్ చేస్తాం గదా! బ్యాక్ ఎండ్ పూల్‌లో ఎజూర్ వైపు అనమాట. సో, అక్కడ డీఎన్ఎస్, ఇక్కడ డీఎన్ఎస్ ఒకటే. ఇక్కడ డీఎన్ఎస్ అంటారు. అక్కడ రౌట్ 53 అంటారు. అండ్ దాంట్లో ఇంకో దాంట్లో ఆహ్, ఇంకా వేరే పదాలు అది కూడా డీఎన్ఎస్సే. డీజీపీలో కూడా డీఎన్ఎస్సే వాడతారు. ఓకే. ఇక్కడ ప్రొడక్షన్ ఇక్కడ మనం డీఎన్ఎస్ నేమ్ ఇస్తాం అంతే సింపుల్. ఓకే. ఇక్కడ ఇక్కడ సబ్‌నెట్ ఉంది. అక్కడ కూడా సబ్‌నెట్ అంతే ఉంటది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్. Let me here. So load balancer is a load balancer internet facing accessible with public IP address. ఓకే. దీనిలో లోడ్ బ్యాలెన్సర్ 2 ఉంటాయి. ఇంటర్నల్ ఫేజింగ్ ఫర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నెట్ ఫేజింగ్ ఫర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇంకేం చెప్పాలి? ఇంకేమిచ్చాను? హౌ టు క్రియేట్ ఎజూర్ డెవాప్స్ అది కూడా చూపెట్టాను. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, నల్ రిసోర్సెస్. నల్ రిసోర్సెస్ అంటే ఏంటి? క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? స్టేట్ ఫైల్ వాట్ యూ బిల్డ్. ఓకే. నల్ రిసోర్సెస్ అంటే ఏంటి? టెరాఫార్మ్ నల్ రిసోర్సెస్ అనేది ఎందుకు వాడతారు? అంటే రీక్రియేటింగ్, రీప్లేసింగ్ పర్పస్ వాడతారండి టెరాఫార్మ్ నల్ రిసోర్సెస్. ఓకే. టెరాఫార్మ్ నల్ రిసోర్సెస్. ఓకే. మనం కంటెంట్ అర్థం చేసుకుందాం. సో కంటెంట్ is a function creating is nothing is dummy resources that allow to attach the provisioner. How to differentiate the null resources and provisionals? Null resources basically something does not create anything on its own, but you can use it to define provisional blocks, triggering activity you can use for recreate the resources and rerun the provisional block, the triggering hint. Okay. Null providers, null resources. What type of resources in here? What is the null resources? We have to configure provisions that are not directly associated with single existing resources. అంటే ఇక్కడ రీక్రియేటింగ్ పర్పస్ ఏమైనా మోడిఫికేషన్ చేంజెస్ కోసం మెయిన్ దాన్ని డిస్టర్బ్ చేయకోకుండా మెయిన్ స్టేట్ ఫైల్ని డిస్టర్బ్ చేయకోకుండా ఈ ఈ నల్ రిసోర్సెస్ వాడి రీప్లేస్ చేయడం, రీక్రియేట్ చేయడానికి వాడతారని నాకు అంతే అర్థమైంది. సో లెట్ మీ గో హియర్ అండ్ ఏదైనా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందో చూద్దాం. Null resource implement a standard lifecycle broadly, but take no further actions. Triggering argument set up the value change, or when the change will be case of the resource will be replaced. Okay, null resources cluster, join instance ID and connection string. Triggering null resources is creating gather the amount of execute the single actions. ఓకే. ఇది అదే ఇప్పుడు నేను చెప్పాను కదా! రీప్లేసింగ్ పర్పస్ వాడతారు అంతే. మోడిఫికేషన్ చేంజెస్ పర్పస్ వాడతారు. ఓకే. అండ్ రిమోట్ ఎగ్జిట్, లోకల్ ఎగ్జిట్ అని కూడా అడుగుతారు. లోకల్ ఎగ్జిట్ అండ్ రిమోట్ ఎగ్జిట్ టెరాఫార్మ్‌లో ఉంటాయి. సో లోకల్ ఎగ్జిట్ is execute the command locally on the machine running the Terraform. Remote exit provisional execute the command remote resources typically after it has been created.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెరాఫామ్ ద్వారా ఒక కాపీ ఫైల్ ఫ్రమ్ రిమోట్ సర్వర్ కాపీ చేస్తున్నాం, కాపీ అవుతుంది బై యూజింగ్ అప్ లోకల్ ఎగ్జిక్ అనమాట. అండ్ రిమోట్ ఎగ్జిక్ అంటే ఇప్పుడు డాకర్ కంపోజ్ ఫైల్ తీసుకొని దాన్ని క్రియేట్ చేసి దాన్ని సర్వరు సర్వరు రన్ అయిన రన్ అయిన ఎమ్మటే దాంట్లో కంపోజ్ ఫైల్ కూడా ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాంట్లో ఉన్న కంపోజ్ ఫైల్ ఏంటంటే సెట్ ఆఫ్ అప్లికేషన్ కంటైనర్స్ రన్నింగ్ ఇన్ ఎ సింగిల్ ఫైల్ అనమాట. సెట్ ఆఫ్ అప్లికేషన్ అనేవి రన్ అయిపోవాలి రిమోట్ సర్వర్ రన్ అవుతున్న రన్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత దానికి వాడతారు. ఓకే ఓకే లెట్ మీ డాకర్ బిల్డ్ కమాండ్స్ ఏంటి అని అడుగుతారు. సో డాకర్ బిల్డ్ కమాండ్స్ అంటే BUILD బిల్డ్ కమాండ్. డాకర్ బిల్డ్ కమాండ్స్ ఏంటి? డాకర్ బిల్డ్కి ఏదైతే ఇమేజెస్ ఫ్రమ్ డాకర్ ఫైల్ డాకర్ బిల్డ్ -IT అండ్ డాకర్ రిపోజిటరీ నేమ్ ద్వారా ఇమేజెస్ని బిల్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ లెట్ మీ స్టార్ట్ ద 1 by 1 టాపిక్స్ అండి, ఎందుకంటే మొత్తం మాట్లాడడమే సరిపోయింది నాకు. సో డాకర్ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అది చూస్తాను ఇప్పుడు ప్రజెంట్. అండ్ డాక్యుమెంట్ కూడా ఉన్నది అండ్ మనకి అయితే లేటెన్సీ అయితే రాదు. సో let me go to the here, where is my document? సో డాక్యుమెంట్ చూసేసి ఇంత ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే ఇది ఫస్ట్ ఈ వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ అని ఇలా చూస్తే మనకి ఆ డాకర్ మౌంట్ పాత్ అనేది కనపడుద్ది. ఆ మౌంట్ పాత్ కనపడిన తర్వాత డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని కొట్టిన తర్వాత డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ డాకర్ ఇన్స్పెక్ట్ అని ఇలా మన కమాండ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. అండ్ డాకర్ రన్ ఈ కమాండ్ ఇస్తే మనకి ఈ డేటా అనే డైరెక్టరీలోకి ఈ సెంటోఎస్ అనే డేటాబేస్లోకి ఈ మౌంట్ సోర్స్ టెస్ట్ విఎం అని మనం క్రియేట్ చేసిన కంటైనర్ పేరు అనుకుంటా. ఓకే కంటైనర్ పేరు క్రియేట్ అయిపోతుంది. ఓకే లెట్ మీ గో టు ద హియర్ వాట్ హ్యాపెన్. ఇక్కడ ఏం క్రియేట్ అయిందో చూడండి, ఇట్లా డాకర్ ఈఎం అని మౌంట్ పాయింట్ అని ఇట్లా ఇచ్చారు. ఇట్లా ఈ కమాండ్ అనగానే మనకి క్రియేట్ అయిపోతుంది. అండ్ క్రియేట్ అయిపోయిన ఒక ఈ కంటైనర్లో క్రియేట్ చేసినవి మనం ఈ వాల్యూమ్ పాత్లో కూడా కనపడుద్ది అనమాట. ఏంటి ఈ వాల్యూమ్ ఇప్పుడు డాకర్ వాల్యూమ్ ఇది మౌంట్ పాత్ ఆఫ్ వాల్యూమ్ అనమాట. దీంట్లోకి కంటైనర్ ఒకవేళ డిలీట్ అయిపోయినా ఈ వాల్యూమ్లో ఉన్న డేటా అనేది ఎరేజ్ అవ్వదు. ఓకే వేరే దానికి కూడా మనం మౌంట్ చెయ్యొచ్చు, వేరే కంటైనర్ కూడా. దానికే మనం డాకర్ వాల్యూమ్స్ వాడతాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మౌంట్ అని ఉంటుంది, ఒకటి వి మీద ఉంటుంది, వి మౌంట్ అని ఉంటుంది. బౌండ్ అండ్ మౌంట్ అని 2 ఉంటాయండి. అండ్ ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే డాకర్ ప్రూన్ కమాండ్, డాకర్ వాల్యూమ్ ఎందుకు వాడతారు, డాకర్ వాల్యూమ్ పాత్ ఏంటి, అండ్ డాకర్ ప్రూన్ ఎందుకు వాడతారు. సో ఇవి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్. అది అండ్ వన్ మోర్ ఓకే దెన్ let me go to the అవైలబిలిటీస్ అండ్ జెంకిన్స్ సర్వర్ సెటప్. సో ఒకవేళ నాకు టైం కుదరకపోతే నేను కంటిన్యూ అయితే చేస్తాను. ల్యాబ్ అయితే ఇప్పుడు సెటప్ చేసి నేను 1 by 1 చేయడానికి ట్రై చేస్తా. ఓకే సో మీరు ముందుగా కాన్సెప్ట్స్ అయితే అర్థం చేసుకోండి. ఓకే ఇది నేను చూపెట్టింది వాల్యూమ్. అండ్ దెన్ ఇంకో కాన్సెప్ట్ నేను ఇంకోటి చెప్పాలన్న కాన్సెప్ట్ ఏంటంటే నోడ్ అవైలబిలిటీ అనమాట. సో అది కూడా చూపెడతాను. ఫస్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత మనం వర్కౌట్ చేద్దాం. ఓకే ఈ నోడ్ అవైలబిలిటీ అంటే డాక్యుమెంట్ చేయలేదా నేను? చేసా. ఈ నోడ్ అవైలబిలిటీలో పాజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పాజ్ డ్రైన్ అని 2 ఉంటాయండి లైఫ్ సైకిల్స్ నోడ్ అవైలబిలిటీస్. ఇట్లా మనం పాజ్ ఇస్తే ఆ పాజ్ మనం స్కేల్స్ని అప్ చేసినప్పుడు ఆ పాజ్లో ఉన్న కంటైనర్లోకి వేరే వాడిని అటాచ్ చేయదు అండ్ క్రియేట్ చేయదు. ఎప్పుడైతే
డ్రైన్ ఇచ్చామో దీంట్లో ఉన్న రిప్లికాస్ అన్నిటిని ఖాళీ చేసేస్తదనమాట. దాన్ని డ్రైన్ అంటారు. ఓకే. దాన్ని డ్రైన్ అంటారు. అండ్ వన్ మోర్ డాక్యుమెంట్ ఏంటంటే ఆహ్, ఇవి నోడ్ అవైలబిలిటీస్. డ్రైన్ ఒకటి, ఆహ్, పాజ్ ఒకటి. అండ్ యాక్టివ్ డైరెక్టరీ సెటప్. ఆ యాక్టివ్ డైరెక్టరీ కూడా యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి? అంటే యాక్టివ్ డైరెక్టరీ ఈస్ న్యూ టు కస్టమర్. వి నీడ్ టు మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ త్రూ మేనేజ్డ్ ద మైగ్రేట్ ద యాక్టివ్ డైరెక్టరీ డిపెండ్స్ ఆఫ్ అప్లికేషన్. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు వాడతారంటే, ఈ యాక్టివ్ డైరెక్టరీ ఒక డొమైన్ మీదే మా ఒక అప్లికేషన్స్ అనేవి ఆహ్, రన్ యాహ్! ఎఫ్‌క్యూడీ అని అయితాయి. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్నమాట. ఆ ప్రతి మన డొమైన్ మీద మన యొక్క కంపెనీ మీద ఇవి సర్వర్‌లు రన్ అవ్వాలంటే ఒక డొమైన్ క్రియేట్ చేసినప్పుడు, ఇక్కడ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు స్టాండర్డ్ ఎడిషన్ అని ఇక్కడ మన యొక్క డొమైన్ ఇస్తాం. అట్లాగనే మేము ఆర్‌బీఐ డాట్ కామ్ అని ఇట్లా ఇచ్చామనమాట. ఆర్‌బీఐ డాట్ కామ్. ఆర్‌బీఐ డాట్ కామ్ ఇస్తే దానికి కావాల్సిన డైరెక్టరీస్ ఐ మీన్ నేమ్ సర్వర్‌లు అనేవి క్రియేట్ అయితాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ నేమ్ సర్వర్‌లు అనేది ఇలా క్రియేట్ అయిపోతాయి. ఈ నేమ్ సర్వర్‌లని మనమైతే క్రియేట్ చేసిన ప్రతి న్యూ సర్వర్‌లకి ఈ నేమ్ సర్వర్‌లని క్యాట్ ఈస్3సి రిజల్యూషన్‌లో కాన్ఫిగ్‌లో యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేసినప్పుడు మన యొక్క లైనక్స్ సర్వరు ఆహ్, అట్ ఆహ్, మన యొక్క కంపెనీ డొమైన్‌కి ఐ మీన్ రిజాల్వ్ అయిపోతది. ఐ మీన్ ఆహ్, ఫుల్లీ ఫుల్లీ క్వాలి ఐ మీన్ రిజాల్వ్ అయిపోతది. అండ్ రిజాల్వ్ అయిపోతే ఈ నేమ్ సర్వర్‌ని అటాచ్ చేసినప్పుడే ఆ డొమైన్ పైన ఇది వర్క్ అవుతదనమాట. ఓకే. ఎప్పుడైతే ఎన్ఎస్ లుకప్ చేసినప్పుడు ఒక సర్వర్ యొక్క ఎన్ఎస్ లుకప్ ఇచ్చినప్పుడు అది డొమైన్‌ని చూపెడతది కదా! ఆ డొమైన్ ఎలా వస్తదంటే ముందు ఇవన్నీ చేస్తేనే ఎప్పుడైతే మేము సర్వర్‌లు క్రియేట్ చేస్తామో ప్రతి యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న నేమ్ సర్వర్‌ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే తెలుస్తది. అర్థమైతుందా నేను చెప్పేదండి మీకు? ఎవరికైనా? లేకపోతే నేను చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నానా? అర్థమవుతుంది బ్రో, చెప్పండి. ఓకే. సో, ఫస్ట్ నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు డాకర్ వాల్యూమ్ అండ్ క్రాన్ ట్యాబ్ కూడా చెప్పాలి. ఆ క్రాన్ ట్యాబ్ అండ్ డాకర్ వాల్యూమ్ 2 ఒక దాంట్లోనే వర్కౌట్ అయితాయి. అది చెప్తాను. ఓకే. ఆల్రెడీ ఇవి సర్వర్‌లో రన్ అవుతున్నాయి. క్రాన్ 2 అని ఉంది కదా! యాహ్! దీంట్లో నేను డాకర్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలా? యాహ్! కనెక్ట్ అని కొట్టేస్తా. నే ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం చేసేస్తా వన్ బై వన్. ఓకే. ఓకే. మనకి టైం లేదు. నాకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడా, తక్కువ పని చేశా. అందుకని ఈరోజు టైం ఎక్కువ పడుతుంది. సో, ఈ డాక్యుమెంట్ అయితే నేను కంప్లీట్ చేస్తానండి. సో, నేనేదైతే చూపెట్టానో, మీరు నెక్స్ట్ మీటింగ్‌లోనైనా జాయిన్ అయితే, మీరు నేర్చుకోగలుగుతారు ఇప్పుడు. సో, ఓకే. ట్రై టు జాయిన్ ద నెక్స్ట్ మీటింగ్ ఆల్సో. ఎక్కువ ఎందుకంటే థియరిటికల్‌గా నాకు చెప్పే కల్లేనే టైం అయిపోతుంది. సో, పేషెన్స్‌గా వినండి. సో, ప్యారలెల్‌గా నేను యాక్టివ్ డైరెక్టరీ కూడా సెటప్ చేస్తాను. సో, టైం మళ్ళీ ఇది సగం, అది సగం అయితది. ఓకే.
So I will stop the recording now. So please join the next meeting.